హలో, ఈరోజు మనం ట్రామా అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం. ట్రామా అంటే ఏమిటి? ఉదాహరణకి పెహల్గాంలో దాడి జరిగింది. 26 మందిని చంపేశారు. సాధారణ పౌరులని చంపేశారు. వాళ్ళు సైనికుల దుస్తులలో వచ్చి అలా చంపడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు ఆ సంఘటనను కళ్ళారా చూసినటువంటి వాళ్ళ బంధువులు కానీ, ఆ చిన్న పిల్లలకు కానీ ట్రామాకి సాధారణ సైనికులను చూసినా కూడా వాళ్ళు విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. దీన్ని ట్రామా అంటారు. అంటే ఈ ట్రామాలో ఏం జరుగుతుంది అంటే కొన్ని మెమరీస్ మనసులో భయంకరంగా ముద్రింపబడి ఉంటాయి. అవి చెరిగిపోవడం చాలా కష్టమైన విషయం. కరోనా సమయంలో 4 రోజులు హాస్పిటల్లో ఉంటానని చెప్పి ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. అతను చాలా సివియర్గా ఆ కరోనా బారిన పడి ఇంకా అతను ఐసీయూలో ఉన్నాడు. అతను డిశ్చార్జ్ కావడానికి 1 మంత్ టైం పట్టింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా హాస్పిటల్ అని అంటే విపరీతమైన ట్రామాకి గురయ్యే అవకాశం ఉంది. ఆ ఇంట్లో చిన్నపిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ సంఘటనను కళ్ళారా చూసినటువంటి వాళ్ళు ట్రామాకి గురయ్యే అవకాశం ఉంది. చిన్నప్పుడు సెక్సువల్ అబ్యూస్కి గురైన పిల్లలు పెద్ద అయ్యాక ట్రామాకి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రకృతి విపత్తులు, వరదలు ఇలాంటివి చాలా యాక్సిడెంట్స్ ఇలాంటివి దగ్గర నుంచి చూసినప్పుడు వాళ్ళు ట్రామాకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను వాళ్ళ తండ్రి విపరీతంగా కొడుతున్నాడు. ఆ పాప పెద్ద అయ్యాక ట్రామాకి గురయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలను సెక్సువల్ అబ్యూస్కి గురవుతూ ఉంటారు. వాళ్ళు పెద్ద అయ్యాక ట్రామా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చిన్నపిల్లలను తండ్రి దగ్గర కూడా వదలవద్దు అని అంటూ ఉంటారు. తండ్రి మంచివాడే కావచ్చు, కానీ తండ్రి తాగడానికి వెళ్ళినప్పుడు కానీ తాగడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు మిస్బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒక తండ్రి తన చిన్న పాపను విపరీతంగా కొడుతున్నాడు. ఆ పాప పెద్దయ్యాక ట్రామాకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలను కొట్టవద్దు, వీళ్ళను భయపెట్టవద్దు. వాళ్ళను మనుషులుగా గుర్తించండి, వారితో స్నేహంగా ఉండండి. అది కనీస మానవ ధర్మం. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఆ బ్లాగ్లో కూడా ఇస్తాను. నా బ్లాగ్ని కూడా ప్రోత్సహించండి మిత్రులారా. థ్యాంక్ యూ.